మగవాళ్ళ మీద కక్ష ఉందండి మీకేమన్నా? కసి మామూలుగా లేదు. గదిలో వేసి ఒక 100 మందిని కొట్టేయాలన్నా? ఐ రియల్లీ అప్రిషియేట్ సెన్సిబుల్ మ్యాన్ అనమాట. ఓకే. అంటే కైండ్ ఆఫ్ ఐ కెన్ సే ఐఎమ్ సాపియోసెక్షువల్. ఐ డోంట్ అట్రాక్ట్ టు లుక్స్, ఐ డోంట్ అట్రాక్ట్ టు హౌ మచ్ మనీ యూ హ్యావ్, బట్ ఐ గెట్ అట్రాక్టెడ్ టు యువర్ ఇంటెలిజెన్స్, హౌ సక్సెస్ఫుల్ యు ఆర్ ఇన్ లైఫ్. సో దట్ ఈస్ లైక్ మీ, ఐఎమ్ సాపియోసెక్షువల్ అంటారు అందుకని. సో ఐ లైక్ మ్యాన్ హూ ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. అది వాళ్ళతో ట్రావెల్ చేస్తేనే తెలిసేది. చేస్తే తెలుస్తుంది, అంత టైం ఎక్కడుంది. మేబీ ఈ పాండమిక్లో కూడా చేద్దాం అనుకున్నా కూడా ఎవరు దొరకదు, ఎవరు రావట్లేదు, ఎవరు కనిపించదు. అమ్మో భయం, మళ్ళీ అసలు కేసెస్ పెరుగుతున్నాయి, ఎందుకులేండి రిస్క్. మధ్యలో మీకు హీరోల నుంచి లవ్ లెటర్లు ఏమైనా వచ్చాయా? హీరోస్ నుంచా? పవన్ కళ్యాణ్ గారు మీకు ఏ సందేశాలు పంపిస్తుండేది? అది అంటే సెట్స్లోని జస్ట్ ఫర్ ఫన్ అనమాట. కవిత్వాలు రాసేవారు. అట్లా కవిత్వాలు ఎవరు రాశారు? ఇంకా అట్లా చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అంతా ఫ్లర్టింగే, అదంతా పైపైన ఫ్లర్ట్. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ వెరీ పర్సనల్ అని అట్లా ఏం లేదు. పైపైన ఫ్లర్ట్స్ అందరూ చేస్తుంటారు. లొకేషన్కి వెళ్తే అందరు అబ్బాయిలు చేస్తుంటారు. ఇది చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏంటది? పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఫర్ ఫన్ రాసేవారు, కవిత్వాలు రాసేవారు అనమాట. ఏదది, నీ వాల్ జడ పువ్వుల వెనక నుంచి ఇట్లా రావటం స్లోగా, ఇట్లాంటివి ఏవో చిన్న చిన్న కవిత్వాలు. ఐ వాజ్ లైక్ బ్లషింగ్, ఓ బిగ్ హీరో ఈజ్ రైటింగ్ అబౌట్ రైటింగ్ సమ్ పోయిమ్స్ అబౌట్ మీ అని చెప్పేసి, ఆన్ మీ అని చెప్పి. ఐ వాజ్ లిటిల్ అనే కైండ్ ఆఫ్ చాలా ఏమంటారు దాన్ని, ఫీలింగ్ స్పెషల్ అనమాట. సో అప్పట్లో నాకు తెలిసేది కాదు నేను పవన్ కళ్యాణ్ గారితో చేశాను అని చెప్పి. ఇప్పుడు నేను అవన్నీ ఆ మెమరీస్ అన్ని చెరిష్ చేసుకుంటుంటే, ఓ రియల్లీ సచ్ ఎ బిగ్ హీరో అండ్ సచ్ ఎ బిగ్ పర్సనాలిటీ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్క ఛాన్స్ వస్తే బాగుంది. మధ్యలో మీరు కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయినవి ఆగిపోవడం జరిగినాయా, లేకపోతే అవి అంటే యాజ్ ఎ లీడ్ రోల్గా? చాలా మూవీస్ అయిపోయాయండి, చేశాను. చాలా మూవీస్ కూడా అయిపోయాయి, రిలీజ్ కాలేదు. హౌ ద ఇండస్ట్రీ ఇస్ లైక్, ప్రొడ్యూసర్ కష్టాలు అండ్ ఆల్ దట్. చాలా మూవీస్ అట్లా అయిపోయి ఉన్నాయి. ఒక విషయం ఫ్రాంక్గా చెప్పండి, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అనేది పేర్లు ప్రస్తావన పక్కన పెడితే, ఫస్ట్ కమిట్ అయినప్పుడు చెప్పిన మాటలు కానీ అవి ఎండ్ ఆఫ్ ది టైం వరకు ఉంటాయా? చాలా ఎట్లా అంటే మీకు ఒకటి ఏదైనా చెప్పారు, అదే కమిట్మెంట్తో ఎండ్ ఆఫ్ ది టైం వరకు ఉంటుంది డెఫినెట్గా. చాలా అంటే 80% ఆఫ్ ఫేకే నడుస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫేక్? ఫస్ట్ ఏమో మీరేనండి అసలు ఇంకా హీరోయిన్ మీరే ఫిక్స్ అని అంటారు, కట్ చేస్తే అక్కడ హీరోయిన్గా వేరే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకోటో. ఇవి జరుగుతూ ఉంటాయి అంటారు. నాతో ఎప్పుడు జరగదండి, పగిలిపోద్ది. ఇంకా అట్లాంటివి ఏమైనా ఎక్స్ట్రా సీన్స్, కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించే సీన్స్ ఉన్నా కూడా నేను ఇట్లా చూస్తా, చేంజ్ అంటే చెట్లోనే ప్లీజ్ చేంజ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అంట. అట్లానే ఈవి సత్యనారాయణ గారితో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. బికాజ్ ఈవి సత్యనారాయణ గారు ఏంటంటే హీస్ అ బిగ్ డైరెక్టర్. ఒప్పుకుంటా, నాకు ఎవడి గోల వాడిది అనే మూవీ ఇచ్చారు, ఒక పర్టికులర్ మ్యానరిజం సమర్పించుకుంటా అనే మ్యానరిజంతో దట్ గాట్ క్లిక్డ్. సో అలా 25 days బ్యాంకాక్ తీసుకెళ్ళి. బికాజ్ ఈవీ గారి సినిమాలు ఏంటంటే ఎప్పుడు ఈవీ గారు మీ క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పరు, ఒక ఆర్టిస్ట్కి క్యారెక్టర్ ఏంటని ఎవరికి చెప్పరు. నా సినిమాలో చేయడమే గొప్ప అంటారు. ఓకే, బికాస్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ నౌ, వీఆర్ లైక్ నాట్ డమ్ యాసెస్ లైక్ అప్పట్లోని ఓకే మీరు ఏం చెప్తే చేస్తామండి, మీ సినిమాలో చేయడమే గొప్ప, అట్లా లేదు ఇప్పుడు. సో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఎంతవరకు ఏంటనేది అర్థం చేసుకుంటున్నారు. ప్రతిదీ ఇట్స్ బెటర్ ఒక ఆర్టిస్ట్కి వాళ్ళ క్యారెక్టర్ చెప్తేనే మంచిది నాకు తెలిసినంతవరకు. బికాజ్ వాళ్ళు చేస్తారో లేదా అనేది తర్వాత అక్కడ అంటే అక్కడే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఓకే మీరు ఎంతవరకు చేయగలరు ఈ క్యారెక్టర్, ఇట్లా సీన్స్ ఉన్నాయి, ఇట్లా బోల్డ్ సీన్స్ ఉన్నాయి అని ముందే చెప్తే, నెరేట్ చేస్తే ఒక ఆర్టిస్ట్కి ఎంతవరకు కంఫర్టబిలిటీ వాళ్ళు చూసుకుంటారు. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఫ్యామిలీస్. నేను అదే చెప్పాను కదా, ఇది ఉండకపోవచ్చు బట్ సినిమా అనేది ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడు చేసేసాము కదా, తర్వాత అంతా లైఫ్ లాంగ్ యూ హ్యావ్ టు క్యారీ దట్. అంటే మీరు బతుకున్నా చచ్చినా కూడా యూ హ్యావ్ టు క్యారీ ద ఎంటైర్ థింగ్. ఇట్లా చేసావు కదా ఒకప్పుడు అని చెప్పేసి. సో అలాంటప్పుడు నాకు ఈవీ గారు కితకితలు అప్పుడు పిలిచారు. అంటే ఇట్లానే ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది, ఎవడి గోల వాడిది. ఈవెన్ తెలంగాణ శకుంతల గారు ఉన్నారు కదా, ఆవిడికి కూడా మేమంతా 25 days బ్యాంకాక్ వెళ్ళాం ఎవడి గోల వాడితే. అప్పుడు ఆవిడకి కూడా క్యారెక్టర్ చెప్పలేదు,
బికాజ్ ఆవిడ చేస్తున్న క్యారెక్టర్స్ అంతా రెబల్ క్యారెక్టర్స్ అట్లా చేసేవారు కదా. సో ఆవిడ కూడా క్యారెక్టర్ చెప్పలేదు ఏం క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పి. సడన్గా ఆవిడకి ఒక సీన్లోని కృష్ణ భగవాన్ గారు తెలంగాణ శకుంతల గారికి బెడ్ సీన్ ఒకటి ఉంది. అవును, సాంగ్ కూడా ఉంటుంది. సాంగ్ ఉంది, అదంతా కామెడీకి వెళ్ళిపోయింది. బట్ యూనో ఒక ఆర్టిస్ట్గా చేసేటప్పుడు ఆవిడ కంటతడి పెట్టుకున్నారు ఆవిడ. ఓకే, అంటే నేను ఇట్లాంటి క్యారెక్టర్ నేను చేయలేదే, బెడ్ సీన్ పెడుతున్నారు, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది. ఆవిడ చెప్పుకోలేక ఆవిడ ఏడ్చింది. ఓకే, మేమంతా ఉన్నాము, ఆవిడ ఏడ్చింది. నేను ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు రిజెక్ట్ చేస్తే అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేది ఎట్లా, 25 days డేట్స్ ప్యాక్ట్, బ్యాంకాక్ వెళ్ళాము. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొంతమందికి ఉంటుంది, బికాజ్ వాళ్ళ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని చేయొచ్చు, లేకపోతే డిఫరెంట్గా. ఇప్పుడు మ్యారేజ్ కాకుండా ఉంటే ఒక అర్థం ఉంది, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళాక అందరినీ దృష్టిలో పెట్టుకొని దే హ్యావ్ టు టేకప్ ద క్యారెక్టర్. పిల్లలు ఉంటారు, వాళ్ళ కోడళ్ళు, కొడుకులు ఇట్లా ఉంటారు కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆవిడైతే షీ వాజ్ లైక్ నాకు ఇట్లాంటిది ఇచ్చారు, నేను ఎట్లా చెయ్యాలి అని చెప్పేసి కంటతడి పెట్టుకుంది. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్సే నేను కంటతడి పెట్టుకోలే. మీరు కొట్టటమే రూమ్లోకి రండి అని చెప్పి నేను కొట్టను నో నేను కొట్టను. See whatever it is, if I'm not comfortable, I'm not comfortable బాబు నో అని చెప్పేట. సో కితికితలప్పుడు నాకు పిలిచారనమాట ఈవి గారు. పిలిచి ఇట్లా నా మీద షార్ట్ పెట్టుకున్నారు, మొత్తం అంతా సెటప్ అంతా రెడీ ఉంది. ఇట్స్ అగైన్ ఏ వ్యాంప్ రోల్. నాకు చెప్పలేదు, నేను కితకతలు అంటే కామెడీ రోల్ అనుకున్నా. ఎవడి గోలవాడిది ఇచ్చారు కదా ఈవి గారు, సో అట్లానే మంచి రోల్ ఇస్తారేమో అని చెప్పి మా తొట్టి గ్యాంగ్ ఒకటి చేసాం బిగినింగ్లో. రైట్. సో అట్లానే మంచి రోల్ తొట్టి గ్యాంగ్ చేసేటప్పుడు కూడా నాకు ఆ క్యూరియాసిటీ, అప్పుడు నేను ఇంకా కొత్తగా వచ్చాను ఇండస్ట్రీకి, నాకు ఆ క్యూరియాసిటీ ఏంటంటే ఏం చేయాలి ఏదో ఉండాలి, నేను మొత్తం ప్రాక్టీస్ చేసేసి ఇంప్రెస్ చేసేయాలా డైరెక్టర్ని, మొత్తం యూనిట్ని ఇంప్రెస్ చేసేయాలా, ఒక సింగిల్ టేక్లోనే టేక్ చేసేయాలా అన్న ఆ క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. సో అలా అని చెప్పేసి నేను వెళ్ళి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు నా డైలాగ్స్ ఇవ్వండి సార్, నేను ప్రాక్టీస్ చేసుకుంటానని చెప్తే, నీకు డైలాగ్స్ లేవన్నారు ఈవి గారు. ఓకే, డైలాగ్స్ లేవా, డైలాగ్స్ లేకపోవడం ఏంటండి అన్న, నీది మూగ క్యారెక్టర్ అన్న. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ, మూగమ్మాయా, డైలాగ్స్ లేవా, ఇట్లా ఉంటుంది. సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ఒక్కొక్క ట్విస్ట్లకి అసలు యుగో బాంకర్స్ అన్నమాట. అట్లా తొట్టి గ్యాంగ్ అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ జరిగింది. తర్వాత ఎవడి గోల వాడితే నేను ఐ కంప్లీట్లీ ట్రస్టెడ్ ఈవి గారు. సరే ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి సార్ చేస్తాను, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టుల కాంబినేషన్లోని బాగుంటుందని చెప్తే ఈ గేమ్ ఏ గుడ్ క్యారెక్టర్. ఓకే. సో అది అట్లా క్లిక్ అయిన తర్వాత మళ్ళీ ఈవి గారు కితకితలప్పుడు పిలిచారు. నాకు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అండ్ మొత్తం సెట్ అంతా రెడీ ఉంది. ఇట్స్ లైక్ ఏ వ్యాంప్ క్యారెక్టర్ యాజ్ ఐ సెడ్. ఒక వ్యాన్ ఉంది, వ్యాన్కి ఆ పార్టీషన్స్ ఏవో ఉన్నాయి, పై టిప్పేసి అక్కడ పడుకో అని చెప్పారు. ఇట్ వాజ్ ఎ సారీ గెటప్. పై టిప్పేసి అక్కడ పడుకో అంటే ఐ వాజ్ లైక్, అక్కడ లైట్ మ్యాన్స్ థర్మికల్ స్పాట్ బాయ్స్ అందరూ ఇట్లా చూస్తున్నారు, ఈవిడికి ఏం కారణం పట్టింది క్యారెక్టర్ చేయడానికి అని చెప్పేసి. ఓకే, బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ మై సెల్ఫ్. పోనీ ఏదో చేసేద్దాము, సరే పిలిచారు కదా పెద్ద డైరెక్టర్, నేను ఎందుకు చేస్తా, రైట్, ఇది ఉండదు, అది ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కరెక్ట్. సో నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేదని నేను చేయలేను అసలు. ఓకే, అది నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఫస్ట్ నువ్వు చెప్పాలి, నా క్యారెక్టర్ అనేది ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎక్స్ప్లెయిన్ చేయకుండా యూ కెనాట్ ప్లే విత్ మీ లైక్ దిస్. సెట్స్లోకి వచ్చి యూ కెనాట్ ఇన్సల్ట్ మీ బీయింగ్ అన్ యాక్ట్రెస్ ఆర్టిస్ట్. నాకు అట్లా నేను అంటే అంతమంది అంత రకాలుగా చూస్తుంటే నేను ఐ వాజ్ లైక్ ఫెల్ట్ లిటిల్ ఎంబారెస్డ్ అనమాట. చూసా సార్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ క్యారెక్టర్, అట్లీస్ట్ ఈ సీన్ వరకు చేంజ్ చేయండి సార్, నేను చేస్తాను సార్ అన్న. ఓకే, అంటే నాకే ఎదురు చెప్తావా, నేను చెప్పింది చెయ్యను సార్ అన్న. నాకే ఎదురు ఎట్లా చెప్తావు నువ్వు అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ అయిపోతుండు ఆ టైంకి. బికాజ్ ఫస్ట్ షాట్ ఆ రోజు మొత్తం కాంబినేషన్ బ్రహ్మానందం గారు, అల్లరి నరేష్ గారు అందరూ కాంబినేషన్లో. ఐ వాజ్ లైక్ ఓకే సార్, 1 minute, నేను ఇఫ్ యూ కాంట్ చేంజ్ ద సీన్ లైక్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి నేను మేకప్ రూమ్కి వెళ్ళిపోయా. నాకు అనిపించింది ఇంకా ఈయన చేంజ్ చెయ్యరు, నాకు అర్థమైపోయింది, నేను బుక్ అయినట్టు ఇక్కడ అర్థంగా నేను చేస్తే నేను చెయ్యా అని చెప్పేసి మొత్తం చేంజ్ చేసుకుని నా బండి వేసుకొని ఇంటికి వెళ్ళిపోయా. ఓకే, అక్కడి నుంచి నేను ఈవి గారి సినిమాలు చేయలే, ఇంకా అది పెట్టుకున్నారు ఆయన మనసులో. అప్పటి నుంచి నేను ఈవి గారి సినిమాలు చేయలేదు. నేను ఇప్పటికీ చెప్తాను, ఆర్టిస్ట్కి కంఫర్టబుల్ ఉండాలా. చేస్తున్నప్పుడు అరే ఈ సీన్ నేను చేశాను, యాజ్ ఐ టోల్డ్ యూ, నేను వ్యాంప్ క్యారెక్టర్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేశాను, మ్యాక్సిమం.